నీ కొత్త పలుకు కాల్పని మళ్ళా రాసాడు, మళ్ళీ దాని మీద రాసిండు కొత్త పలుకు. ఆ భేటీ మాట ఏంటి? కొత్త పలుకు ఆర్కే. ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలు దిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురు దాడికి దిగుతున్నారు. మరి మీరు ఎప్పుడన్నా నువ్వు ఆంధ్రజ్యోతి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు పైన వ్యతిరేకమైన వార్త రాసినవా? కులం కోణం చూసే కదా నువ్వు చంద్రబాబుకు వత్తాసు పలికేది. కమ్మ చౌదరి అని చూసే కదా చంద్రబాబు నాయుడికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు. ఎల్లో మీడియా ఎందుకు చంద్రబాబు తప్పులే కనిపించలేదా నీకు ఈ రాష్ట్రంలో, దేశంలో? టీడీపీ మీద కూడా రాయడు, మళ్ళీ అట్లా పార్టీ మీద చంద్రబాబు మీదే రాయడు, ఇక టీడీపీ మీద ఏం రాస్తాడు ఆయన? మళ్ళీ ఈయన నీతులు. నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెర లేపారు. ఆ విషయ తీవ్రతను తక్కువగా చేసి చూపించేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. తాను వైఎస్ అనుచరుడని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్ పై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోడని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వార్తలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. ఏం నేర్పిల్లు? చిల్లర వ్యవహారాలు హద్దు దాటితే ఈయన రాతలతో బయట పెడతాడు. మరి గురువులు నేర్పారు. మరి చంద్రబాబు ఏం చిల్లర చేస్తలేరా? రాధాకృష్ణ గారు అది ఆపిపోయాం సరే పోనీ. చంద్రబాబు నాయుడు ఏం చిల్లర వ్యవహారాలు చేస్తలేరా? చంద్రబాబు నాయుడు ఎవరిని ఇబ్బందులు పెట్టట్లేదా? చంద్రబాబు లోపాయికార ఒప్పందంలో భాగంగా మరి మీ చిల్లర రాతలు, వాళ్ళ చిల్లర చేష్టలు, మీ చిల్లర రాతల ద్వారా జర్నలిజంలో మీ గురువులు నేర్పిన విద్య ఎందుకో బయటికి రాదు? ఆంధ్ర కృష్ణ రాధాకృష్ణ అని అడుగుతున్నాం. ఎవరు నమ్మకపోయినా రేవంత్కు కానీ మంత్రి కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు. వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడిని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే వాడలో నడవకుండా ఎలా ఉంటారు? నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం. నైని టెండర్ను రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అని అడుగుతున్నారు. పెట్టుబడులు కట్టుకథలు విషపురాలోని బట్టీలను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, నైని కోల్ బ్లాక్ ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా అని అడుగుతున్నారు. ఈ నిజాలు మీకెట్లా తెలిసినాయి అని అడుగుతున్నాం ఇక్కడ ప్రజా వాయిస్ నుంచి. మీరు కరెక్టే, మీరు జర్నలిజం చేయాలి, ఇటువంటి అనేక అక్రమాలు కూడా బయట పెట్టాలి. డేర్ అండ్ డాష్ గా మీరు రాసిన రాతలకు ప్రజా వాయిస్ సెల్యూట్ చేస్తూ ఉంది. కానీ ఇదే రాతలు వేరే వారిపైన ఎందుకు రాయము అని అడుగుతున్నాం. ఇదే రాతలు చంద్రబాబు నాయుడు పైన ఎందుకు రాయం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో అని అడుగుతున్నాం. చెప్పు దీనికి ఆన్సర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బట్టగాల్చి మీదేయడం తప్ప, చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తడం తప్ప నువ్వు ఎందుకు రాయము అని అడుగుతున్నాం. చెప్పు దానికి ఆన్సర్.
మరి సరే ఇంత రాసిండు కదా, మరి ఈ దొర ఏమన్నా డిఫర్మేషన్ సూట్లేస్తాడంటే ఈ దొర అయ్యాడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా దొంగతనాలు ఉన్నాయి. మీడియా ముందు ఒరుడు చెప్తే ఎందుకు బట్టి విక్రమార్క మీరు ఎందుకు వెళ్ళు నైని బొగ్గు బ్లాక్ దగ్గరికి, ఒరిస్సాలో ఉన్న నైని బొగ్గు బ్లాక్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలే చెప్పు దానికి ఆన్సర్. ఏం సంబంధం నీకు? నరేంద్ర చౌదరి అల్లుడికి కట్టబెట్టడం కోసం మీరు వెళ్ళలేదా? చెప్పు దానికి ఆన్సర్ చెప్పు. ఏం జరుగుతుంది? వాడు ఇంత మీ వ్యక్తిత్వ హననాన్ని కంప్లీట్గా అసెస్మెంట్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు ఒక డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాం. మన దగ్గర ఆన్సర్ లేకపోయా, ప్రెస్ మీట్లు పెట్టుడు, ఒర్రుడు, మొత్తం ఇక నేనేదో పీకి కట్టలు కట్టినా అని చెప్పుడు, దానికి మా సార్ సూపర్ అని కార్యకర్తలు స్టేటస్లు పెట్టుకుండు. ఇదే తప్ప ఒరిగింది ఏమున్నది సార్ దీంట్లో? చెప్పండి మీరు. చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. వాస్తవంగా మంచి క్యాండిడేట్, సెంట్రల్ యూనివర్సిటీ బిడ్డ, చదువుకున్న బిడ్డ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ బట్టి విక్రమార్క ఆషామాషి కాదు. ఆయన హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనర్కలంగా మాట్లాడగలరు. హిందీ, ఇంగ్లీషు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు. కేటీఆర్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లో ఉండదు.